హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఇక్కడ చికెన్ లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను. మరి డీప్ ఫ్రై కాకుండా జ్యూసీగా, స్పైసీగా అయితే టేస్టీగా, యమ్మీగా ఇక్కడ చక్కగా కొంచెం గ్రేవీలా చేస్తున్నాను. చాలా బావుంటది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఒకసారి ఈ ప్రాసెస్‌లో చేయండి. సింపుల్‌గా ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. ఈ విధంగా అయితే చికెన్ లివర్ ఫ్రై అయితే చేశాను. ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ ఉంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఈ చికెన్ లివర్ పీసెస్ ఉన్నాయి కదా! ఈ లివర్‌ని మనం హాఫ్‌గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా లావు ఉప్పేసేసుకొని నేను 2, 3 టైమ్స్ అయితే కడిగాను. కడుక్కొని దాంట్లో వాటర్ లేకుండా మొత్తం నీళ్ళన్నీ తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. దానిలోకి 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా, 2 పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకొని మనమైతే తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రై కదా! సో, ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బావుంటది. ఈ విధంగా అయితే లివర్ ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకొని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా! సో, ఆ మిశ్రమాలను మొత్తం దాంట్లో వేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. అవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్‌గా కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకి ఆనియన్స్‌ని అంతే వేగనిచ్చి తర్వాత మనం ఇక్కడ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌ది వేసుకొని ఈ విధంగా తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఆ లివర్ పీసెస్ ఉన్నాయి కదా! సో, ఆ చికెన్ లివర్ పీసెస్‌ని దాంట్లో వేసుకొని బాగా నీట్‌గా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టేసి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనమైతే తీసుకొని మూత ఇప్పుడు దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం ఉడకడానికి ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చినప్పుడు మనము ఇక్కడ కారానికి తగ్గినంతగా నేను 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని సాల్ట్ ఇంతకుముందు నేను పసుపులో వేశాను కదా! ఇప్పుడు కావాలి అనుకుంటే సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత తగ్గినంతగా ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. ఇలా వేసుకొని ఈ విధంగా లాస్ట్‌లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఆ విధంగా వేసుకొని మనం నీట్‌గా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు అన్నీ ఉప్పు, కారాలన్నీ వేసాం కాబట్టి మూత పెట్టేసి మనమైతే దాన్ని ఒక 15 అన్నా 20 మినిట్స్ అన్నా మంచిగా మగ్గనివ్వాలి. ఈ విధంగా అయితే జ్యూసీగా, స్పైసీగా చాలా బావుంటది. అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి ప్రాసెస్ సింపుల్‌గానే ఉంటది. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈసారి చికెన్ లివర్ ఫ్రైని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ తర్వాత మనము ఇది దగ్గరికయిన తర్వాత నేనైతే పొయ్యి మీద నుంచి పొయ్యి ఆపేసి చక్కగా ఈ విధంగా మళ్ళీ ఒకసారి కొత్తిమీర అయితే వేశాను. చాలా టేస్ట్ అయితే చాలా బావుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నిన్నైతే ఈ ఐటెమ్స్ అయితే చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.